గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి కానుకను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1,02,00,000 ప్రమాద బీమాను అందించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 5,14,000 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇదివరకే సింగరేణి, ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులకు 1 కోటికి పైగా బీమా అందుతోంది. సింగరేణిలో 38,000 మంది, విద్యుత్ సంస్థలో 71,000 మందికి పైగా ఉద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రమాద బీమాను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాద బీమా అమలు కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రముఖ బ్యాంకర్లతో చర్చలు జరిపారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులేనని ఆయన తెలిపారు. పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా నిర్వహించడంతో పారదర్శకత, వేగంగా ఉంటాయని అన్నారు. బీమా పథకం ద్వారా ఉద్యోగ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందితే లేదా శాశ్వత వైకల్యం ఏర్పడితే కుటుంబానికి ఆర్థిక భరోసా లభించనుంది. ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే సెట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షను మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సెట్ బ్రోచర్ను ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జనరల్ అభ్యర్థులు 1,600, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1,300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇతరులు 900 రూపాయల దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. హాల్ టికెట్లను మార్చి 19 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఫిబ్రవరిలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ యోజన నగదును ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ ముందే నిధులు విడుదల చేస్తుంటారు. ఈసారి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో పలు కీలక మార్పులు చేశారు. ఇకపై ఈ కేవైసీ మాత్రమే సరిపోదని ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. ఐడీ లేని రైతులకు వాయిదాలను నిలిపివేసే ఛాన్స్ ఉంది. సరైన రైతులకు మాత్రమే చేరేలా ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. ఈ కేవైసీ ఎప్పటికైనా అవసరమని రైతులు ఈ పథకానికి సంబంధించిన వెబ్సైట్లోని ఓటీపీని ఉపయోగించి ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. అలాగే బయోమెట్రిక్ కేవైసీ సమీపంలోని సిఎస్సి కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. ఒక్కోసారి ఈ కేవైసీ కాకుండా ఇతర కారణాల వల్ల వాయిదా నిలిచిపోవచ్చు. ఆధార్, బ్యాంకు ఖాతా సమాచార లోపం, ఐఎఫ్ఎస్సీలో మార్పు, కేవైసీలో భూమి రికార్డు సమస్యల వంటి కారణాల వల్ల కూడా ఖాతాలో నగదు పడకపోవచ్చు. దీంతో రైతులు ఈ కేవైసీ పూర్తి చేయటం, ఐడీ పొందండి, బ్యాంక్, భూమి వివరాలు సరిగా ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.